ప్రస్తుతం వైసీపీ పాలన ప్రభుత్వం ఎలా ఉందంట? చాలా దరిద్రంగా ఉంది. ఇటువంటి పరిపాలన నా వయసు 50 సంవత్సరాల వరకు ఇట్లాంటి పరిపాలన ఎప్పుడూ చూడలేదు. ఇంత అన్యాయమైన పరిపాలన, దౌర్జన్యమైన పరిపాలన ఎక్కడా లేదు. కనీసం సామాన్యమైన వ్యక్తి ఎవరైనా జీవించాలనే కూడా లేదు. ఇప్పుడు అంత పరిస్థితి అయిపోయింది. ప్రతి నిత్యావసర వస్తువులు కానించి ప్రతి వస్తువు కూడా ఒక సామాన్య వ్యక్తి ఇల్లు కట్టుకోవాలనుకునే ఈ ప్రభుత్వంలో కట్టుకోలేని పరిస్థితిలో తయారవుతున్నది. ఎక్కడ ఇచ్చారండి ఇండ్లు? ఎవరికి ఇచ్చారు? ఎవరికైనా కట్టించి ఇచ్చారా? ఎవరికి కట్టివ్వలేదు. ఊరికే పేపర్లలోనే ఇస్తానంటున్నాడు. సెంటున్నరలో ఇండ్లు అంటున్నాడు. ఆ సెంటున్నరలో ఎవరికే కానీ ఒక ఇండ్లు కూడా ఇప్పటి వరకు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసిందే లేదు. ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఊరికి స్టంట్ అంతే. దానివల్ల తప్ప ఎటువంటి ప్రజలకు బీదవారికి కానీ పేదవారికి కానీ ఎవరికే కానీ ఒరిగింది ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తానే మద్యపానం విడతల వారికి తీసేసి పూర్తిగా నిషేధించి ఎలక్షన్లోకి వస్తా అన్నాడు. ఇప్పుడు మద్యపానం తీసేశాడంటావా? మద్యపానం తీసుకోకుండా మద్యపానాన్ని ఇంకా ప్రోత్సహించాడు. కంపెనీల వల్ల ప్రోత్సహించి ఆన్లైన్ సిస్టమ్ పెట్టకుండా, పేమెంట్ కూడా ఆన్లైన్ సిస్టమ్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అని అవినీతికి పాల్పడుతూ కల్తీ మద్యం చేస్తూ తక్కువ ధరకు వచ్చే చీప్ మందును ఎక్కువగా అమ్ముకొని వీళ్ళు కమిషన్ పొందుతున్నారు. ఇవి ముఖ్యంగా ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ మద్యం ద్వారానే కోట్లు సంపాదిస్తున్నారు. పేదలు దీనివల్ల లివర్లు రావడము, కిడ్నీలు ఫెయిల్ రావడము, దీనివల్లనే పేదలు మృతి చెందుతూ ఈ మద్యపానాన్ని నిషేధించారంటే మద్యపానం నిషేధించి ఎలక్షన్కి వస్తానన్నాడు ఆ రోజు. ఇప్పుడు మద్యపానాన్ని నిషేధించకుండా ఇంకా డబ్బులు పెంచి వాళ్ళని ఆర్థికంగా కుంగితీసేటట్టు చేసి చాలా అన్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం కమలాపురం నియోజకవర్గం, మీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రజలకు వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ఇప్పుడు కమలాపురం ఎమ్మెల్యే అయితే ప్రతి పల్లెకి వస్తున్నాడు. ఎక్కడెక్కడ డిగేడ్ భూములు ఉన్నాయా, ఎక్కడెక్కడి అనేక రకమైన భూములు ఉన్నాయా, దాంట్లో ఎక్కడెక్కడ బీదోళ్ళ అనామకములైన భూములు ఉన్నాయా, దాంట్లో చూసుకొని దాంట్లో దౌర్జన్యంగా చేసుకొని దాంట్లో ఈ రెవెన్యూ వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలా, వాళ్ళ ద్వారా చేయాలా, వాళ్ళ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు ఆయన. తప్ప ప్రజలకు మరిగింది ఏమీ లేదు. అభివృద్ధి అనేది శూన్యం. తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధికి ఇప్పుడు చేసిన అభివృద్ధికి రమ్మనండి, ఎక్కడికైనా ఇచ్చి మేము మాట్లాడతాము. ఎక్కడ చూసినా మా తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి చెందింది తప్ప ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏనాడు ఒక చిన్న అభివృద్ధి చెందింది కూడా లేదు అసలు. ఇప్పుడు కమలాపురం బ్రిడ్జి పడింది, ఇప్పుడు చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారండి ఇది? ఆ కమిషన్లు తీసుకొని కమిషన్లు చేసుకున్నారు. ఆ బ్రిడ్జి తప్ప ఏం చేయలేదు. మీరు రాబోయే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటావు? మా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పుత్తా నరసింహారెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన ఈసారి మా కమలాపురం నియోజకవర్గం మరో కుప్పంగా తయారవుతుంది. ఈసారి మా వాళ్ళు 60,000 మెజార్టీ నుంచి 80,000 మెజార్టీ వరకు వస్తాయని మేము సంపూర్ణ విశ్వాసంతో చెందుతున్నాము. ప్రజలు కూడా అతని నాయకత్వం మీద చాలా మొగ్గు చూపుతున్నారు. మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? మన రాష్ట్రం బాగుపడాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క ప్రజల దృష్టిలో ఉండేది కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రం చాలా అధోగతిలో పాలైంది. ఇప్పుడు ఏ మాత్రం వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఈ రాష్ట్రాన్ని కాపాడలేరని అందరూ మధ్యలో అదే ఉంది. సార్, మీ వయసులో మన రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసుంటారు. ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉందంటారు? ప్రస్తుతము వైకాపా పాలన 19 మే నుంచి ప్రారంభమైంది. 19 మే నుంచి ప్రారంభమైన నుంచి ఆయన ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చాలా గొప్ప మాటలు చెప్పినాడు. అవి ఏమీ ఆచరించకుండా ఆయన పరిపాలన ప్రజావేదిక విధ్వంసం కాడించే మొదలుపెట్టినాడు. ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో మంచినీళ్ళు హిమాలయ వాటర్ తాగుతున్నాడు అని ఈయన బిజిలరీ వాటర్ కూడా బాటలు పగలగొట్టడం జరిగింది. అక్కడ నుంచి ఆయన పరిపాలన స్టార్ట్ అయింది. ఆయన పరిపాలనలో అభివృద్ధి లేనే లేదు. సంక్షేమము ఓన్లీ బటన్ నొక్కడము, ప్రజలను సోమరిపోతులను చేసేదానికి చేసినాడు. ఉపాధి లేదు, విద్య లేదు. ప్రజలను రాష్ట్రాన్ని 40 ఏళ్ళు వెనుకబాటుతనానికి ఆయన 4.5 సంవత్సర కాలంలో జరిగిన పరిపాలన సూచిస్తుంది. 40 ఏళ్ళు ఎనిక్కిపోయినాం మనము. ఈ విధంగా ఆయన పరిపాలన ఎందున కూడా ఆయన పరిపాలన గొప్పగా లేదు. అసలు రాష్ట్రం వెనుకబాటు, ఆర్థికంగా అప్పులు అన్నీ రావటానికి ఈయనే కారణము. ఇప్పుడు ప్రస్తుతము కాపులు నేస్తామని, కాపుల సంక్షేమానికి, కాపు కార్పొరేషన్కు అన్ని విధాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేనే కాపులకు మేలు చేస్తున్నా అంటున్నాడు. దీనిపై నీ అభిప్రాయం సార్?
కాపులకు ఆయన ఎలక్షన్కు ముందే కాకినాడలో కాపులకు రిజర్వేషన్ అంశం మా పరిధిలో లేదు అని చెప్పినాడు. అయినా కానీ కాపు బలిజ ఒంటరి సామాజిక వర్గము ఆయనను ఏదో ఈయన యువకుడు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి బాగా చేస్తాడు అని నమ్మి కాపులంతా రాయలసీమలో బలిజలు అందరూ ఆయనకు ఒక అవకాశం ఇస్తాము, చేస్తాడు, మనకు కాపులను గుర్తిస్తాడు అని ఆయనకు ఒక అవకాశం ఇచ్చి విపరీతమైన 150 ఎమ్మెల్యేస్తో మ్యాండేట్ ఇచ్చి ఆయనకు రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టడం జరిగింది. కానీ ఆయన చేసింది ఏమీ చేయలే. కార్పొరేషన్లు అన్నీ ఫిలప్ చేసినాడు. కార్పొరేషన్లకు ఆఫీసులు లేవు, కార్పొరేషన్ చైర్మన్లకు డైరెక్టర్లకు నిధులు లేవు, కూర్చొని కుర్చీలు కూడా లేవు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కాపులకు కార్పొరేషన్ అని పెట్టి దానికి ఒక సంవత్సరానికి 1000 కోట్లు కేటాయించి స్వయం ఉపాధి అనే ఒక కార్యక్రమం పెట్టాడు. అందులో సగం స్వయం ఉపాధిలో, సగం బ్యాంకులోను, సగం సబ్సిడీ. అట్లే ఎంఎస్ఎంఈ అనే ఒక కార్యక్రమం పెట్టాడు. విదేశీ విద్య పెట్టాడు. హయ్యర్ కోచింగ్ తీసుకుంటే దానికి పెట్టాడు. బాగా చదువుకుంటే వాళ్ళకు స్కాలర్షిప్లు పెట్టాడు. కాపు భవన్లకు స్థలాలను ఐడెంటిఫై చేసి కొన్ని చోట్ల భవనములు కూడా కట్టడం జరిగింది. ఒక కమిటీ వేశాడు బీసీ రిజర్వేషన్ చేయాలనే ఉద్దేశంతో. ఆ కమిటీ కూడా చివరి దశలోకి వచ్చినప్పుడు అది కాలపరిమితి ఆయనది అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అందులో 5% చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పెట్టి శాంక్షన్ చేసి అది సెంట్రల్ గవర్నమెంట్కి పంపడం జరిగింది. ఇట్లా కార్యక్రమాలు గత ప్రభుత్వంలో జరుగుతాయి. ఈయన ప్రభుత్వంలో అసలు రిజర్వేషన్లు అనే అంశమే మా పరిధిలో లేదంటారు. ఆ రిజర్వేషన్లు పార్లమెంటులో స్వయాన కేంద్ర మంత్రి గారు రిజర్వేషన్లన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మాకు సంబంధం లేదు అని కేంద్ర మంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. అయినా కానీ ఈయన కాపులకు, బలిజలకు, ఒంటరులకు రిజర్వేషన్ ఇచ్చాం, విద్యా ఉపాధిలో కల్పిస్తాం, అభివృద్ధి చేస్తామనే విషయమే మర్చిపోయినారు ఆయన. ఎప్పుడు ఆయన స్వలాభము, సొంత ప్రయోజనాలు, వాళ్ళ అనుయూయులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా ఎందుకో మాకు తెలియదు. కానీ కాపు బలిజ ఒంటరులు అంటే ఆయనకు అస్సలు ఎందుకో ఆయనకు పడదు. మేమేం అన్యాయం చేసినామో, మేము 19లో మేము ఓట్లేసి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి బాగా చేస్తాడు, యువకుడు, ఎంతో ఆశించినాం ఆయన దగ్గర నుంచి. కానీ మాకు మా కళలన్నీ కళ్ళలు చేసి మాకు ఏమీ చేయకపోగా రాష్ట్రాన్ని 40 ఏళ్ళు ఎరికి తీసాం. ఇప్పుడు కడప మీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రజలకు వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా గారు, డిప్యూటీ సీఎం గారు, ఆయన అంత పదవి ఇచ్చినా కానీ కడప నియోజకవర్గం గురించి ఏమీ పట్టించుకోలే. ఈ మధ్య ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయని కొన్ని సర్కిల్స్ అన్నీ అభివృద్ధి చేయడం జరిగింది. అసలు డ్రింకింగ్ వాటర్ లేదు, పారిశుద్ధం అస్సలు లేదు కడప నియోజకవర్గంలో. ఆయన తమ్ముడు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఆర్థికంగా సంపాదించుకోవడం ఇవే సరిపోయింది. ప్రజల 10 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, 4.5 సంవత్సరం డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆయన అనుకుంటే ఎంతో అభివృద్ధి చేయొచ్చు కడప నియోజకవర్గాన్ని, కానీ ఆయన ఏమీ అభివృద్ధి చేయలేదు. ఆయన ఇప్పుడు నేను అది చేసినా ఇది చేసినా, నిన్న మొన్న ఈ కమిషనర్ గారు వచ్చిన నుంచి ఆ సర్కిల్స్ అభివృద్ధి చేసి, సర్కిల్స్ చేయడం మంచిదే, కానీ పారిశుద్ధ్యం ఏడుంది? డ్రింకింగ్ వాటర్ లేదు, అనేక వెనుకబడిన ప్రాంతాలలో తాగడానికి నీళ్లు లేదు, పారిశుద్ధ్యం లేదు, దోమలు అయితే చుట్టుకుపోతున్నాయి. ఇలా ఉంది ఈ అంజాద్ బాషా గారి పరిపాలన. అదొకటి. ఇప్పుడు ఆ మాధవిరెడ్డి గారిని ఒక మహిళ అని కూడా చూడకుండా వాళ్ళ తమ్ముడు అహ్మద్ బాషా గారు చాలా దుర్భాషలాడినాడు. అది ఒక మహిళగా మీరు అంత పార్టీ నాయకునిగా మీరు ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు. దీన్ని తీవ్రంగా మేము మా బలిజ సంక్షేమ సంఘం తరఫున ఖండిస్తున్నాం. రానున్న 2020 ఎన్నికల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది సార్? 2024 వచ్చే ఎన్నికలలో మన రాష్ట్రము బతికి బట్టగట్టాలంటే, ఆర్థికంగా పుంజుకోవాలంటే, సామాన్య మానవుడు బతకాలంటే తెలుగుదేశము, జనసేన కలిసి ఏర్పడే ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉండే ప్రభుత్వంతో విసిగిపోయినారు జనాలు. వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో రానీరు. కేవలము బట్టలు నొక్కుడు, డబ్బులు నెల అప్పులు చేయడము, రోజు అప్పులు చేయడంతోనే సరిపోయింది ఆర్థిక మంత్రి గారికి. ఈ ప్రభుత్వాన్ని మనము వదిలించుకోకపోతే మనము విద్య ఉండదు, ఉపాధి ఉండదు, ఉద్యోగాలు ఉండవు. విద్యార్థులకైతే తీరని నష్టం జరుగుతుంది. ముఖ్యంగా కాపు బలిజ ఒంటరికి రిజర్వేషన్ సౌకర్యం లేనందువల్ల మా విద్యార్థులు
ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా వెనుకబాటుతనంతో ఉన్నారు.